ఫైనలీ పెద్ద మూమెంట్ అయితే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఇక ట్రైలర్ రియాక్షన్ లోకి వెళ్లే ముందుగా మనకి రీసెంట్ గా కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చారు బుచ్చిబాబు గారు, డైరెక్టర్ అయితే, ఈ మూవీ డైరెక్టర్. అండ్ ఇక ఆ ఇంటర్వ్యూస్ లో కొన్ని లీక్స్ కూడా ఇచ్చారు. వాటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ డెప్త్ గా మాట్లాడుకున్నాం. సో లేట్ చేయకుండా మనం అయితే ట్రైలర్ మీద రియాక్ట్ అయిపోదాం. ఇంకో మాట, నాకైతే కొంచెం గొంతు అయితే బాగాలేదు, కొంచెం వాయిస్ బాగోపోయినా సరే ఏమనుకోకండి, కొంచెం జలుబు వేసింది. దాని వల్ల అయితే కొంచెం గొంతు అయితే మంచిగా రాకపోయినా ఏమనుకోకండి. సో ఇక ట్రైలర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. వృద్ధి ఇన్ఫ్రాటెక్, ఓకే, ప్రొడ్యూసర్ వాళ్ళది వేరే కంపెనీ వృద్ధి సినిమాస్. ఓకే, అప్పల్పూరి జగవతి బాబు క్యారెక్టర్ కొన్ని వేఫెక్ షార్ట్స్ వాడే అందరు గ్రీన్ మెడీస్ ఇవే అనుకుంటా. పెద్ద దేవుడి పేరు ఫ్యాన్స్ అయితే దేవుడే. ఓహో, కింద కూడా కొన్ని షార్ట్స్ అయితే పెట్టారు. అందరికి ఇన్స్పిరేషన్, పెద్ద క్యారెక్టర్, అందరికి పెద్ద. గ్రౌండ్ లో దేవుడు అంటే నా పొగరు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా చేయాలి. లవ్ స్టోరీ ఎలా ఉంటుందో మూవీలో. శివరాజ్ కుమార్, పుష్టి, ఓకే, మున్నా భయ్యా ఎందుకు కొడుతున్నారు వాళ్ళ ఊర్లో జనం అంతా. ఓకే, స్టోరీ అయితే అర్థమైపోయింది. ఓకే, అర్థమైంది స్టోరీ అయితే, మనకి మూవీ స్టోరీ అర్థమైపోయింది. మొన్న భయ్యా ఫైట్ కూడా ఉంది వీళ్ళిద్దరి మధ్య. పెద్ద కుస్తీ క్రికెట్, కుస్తీ మనకి నేషనల్ లెవెల్ లో కూడా ఆడతాడు అనుకుంటా. ఇంకో గేమ్ ఉందా, ఎవరు రివీల్ చేస్తా ఉన్నారు ఇంకో గేమ్ ని. ఎమోషనల్ పార్ట్ అన్నారు మూవీలో, ఇదే అనుకుంటా. పోరాడాలి ఆల్రెడీ డైలాగ్ లీక్ అయింది. లాస్ట్ 45 minutes ఎమోషనల్ అన్నారు బుచ్చిబాబు డైరెక్టర్ అయితే. ట్రాన్సిషనా ఏం రివీల్ చేస్తారు లేదా? ఇంకోటి ఇంకో స్పోర్ట్ అన్నారు, జూన్ 4th రిలీజ్. ఇదే రన్నింగ్ రేసా? ఇదే ఇంకొక గేమ్ అయితే అంతే. ట్రైలర్ అయితే, సో ట్రైలర్ అంతే. ఇంకోటి మనకి ఇప్పటిదాకా కుస్తీ క్రికెట్ అయితే చూపించారు ఈ మూవీ నుండి. అయితే ఇప్పుడు రన్నింగ్ రేస్ కూడా ఉండబోతున్నట్టుగా మనకైతే ట్రైలర్ లో రివీల్ చేశారు. ఫైనలీ ట్రైలర్ అయితే చూసాను. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ స్టోరీ మీద నాకైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది. అండ్ చూసుకుంటే రామ్ చరణ్ వారి జనం ఉంటారు కదా, తన చుట్టూ ఆ జనం అయితే కొంచెం ఈ మూవీలో మనకైతే తక్కువ కులం, అదే తక్కువ క్యాస్ట్ వాళ్ళగా కనిపిస్తారు. వాళ్ళైతే కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. అండ్ మిగిలిన వాళ్ళంతా ఉంటారు, వాళ్ళు ప్రెసిడెంట్ గానీ సర్పంచ్ గానీ, ఆ జనం అంతా వీళ్ళని మన తక్కువ కులంతో మనకి గుర్తింపు లేని వాళ్ళగా చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి కూలి పనులు అయితే చేసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ మధ్య పెరిగిన పెద్ద తనకైతే వీళ్ళకి ఒక గుర్తింపు తేవాలని చెప్పి స్పోర్ట్స్ లో ఆడుతూ వాళ్ళ ఊరి జనం తరపున స్పోర్ట్స్ లో అన్ని స్పోర్ట్స్ లో తనైతే ముందు ఉంటూ వాళ్ళ ఆ చుట్టూ ఉన్న జనానికి ఒక గుర్తింపు తేవాలని చెప్పి తనైతే అనుకుంటాడని, ఒక ఈ విధంగా స్టోరీ మూవీ ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నారు. మరి మీరు ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మూవీలో చూసుకుంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ నిజంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. కుస్తీ గానీ, క్రికెట్ గానీ, అండ్ అలాగే కొత్త స్పోర్ట్ ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్. మరి ఇది నేషనల్ లెవెల్లో ఉంటుందో లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందో మరి ఎలా ఉంటుందో మనకైతే ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. అండ్ అలాగే ఈ మూడో ఉన్నాయో లేకపోతే ఇంకేమన్నా స్పోర్ట్స్ కూడా ఈ మూవీలో పెట్టబోతున్నారో మనమైతే
మనకి ఏమైనా సర్ప్రైజ్ ఏమైనా ఉందో మరి మూవీ చూసాక మనకైతే తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అయితే యాక్ట్ చేస్తుంది. అండ్ చూసుకుంటే ఆవిడ లాస్ట్ మూవీ తెలుగులో దేవర మూవీలో అయితే యాక్ట్ చేశారు. ఇక ఆ మూవీలో చూసుకుంటే ఆవిడ క్యారెక్టర్ మనకైతే పెద్దగా అనిపించలేదు, ఉన్నా లేకపోతే అవసరం లేదు క్యారెక్టర్ అని చెప్పి మనమైతే ఫీల్ అయ్యాం. మరి ఈ మూవీలో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుందో మనం అయితే ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో బుచ్చిబాబు గారు అయితే ఒక కాన్ఫిడెన్స్ అయితే ఇచ్చారు, మూవీలో ఆవిడ క్యారెక్టర్ అయితే పక్కా మనకైతే నచ్చుతుందని చెప్పి. అండ్ మూవీలో ఆవిడ క్యారెక్టర్ పేరు అయితే అచ్చమ్మ. అండ్ ఆవిడ క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ అలాగే ఆవిడ క్యారెక్టర్ కొంచెం రాడికల్ గా బోల్డ్ గా మాసీ క్యారెక్టర్ గా ఉంటుందని చెప్పి బుచ్చిబాబు గారు అయితే చెప్పుకుంటూ వచ్చారని ట్రైలర్ చూసాక కూడా మనకైతే అర్థమవుతుంది. అండ్ అలాగే హీరో బుచ్చిబాబు కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగే లవ్ స్టోరీ మరి ఎలా డీల్ చేశారో బుచ్చిబాబు మరి మన మూవీలో చూసే తెలుసుకోవాలి. అండ్ ఇక మూవీలో విలన్ గా యాక్ట్ చేస్తున్న మనకి దివ్యేందు మున్నాభయ్య. మరి ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి రామ్ బుజ్జి. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో ట్రైలర్లో అయితే కొన్ని తక్కువ షార్ట్స్ పెట్టారు. అండ్ అలాగే 1-2 డైలాగ్స్ కూడా ఆయన అయితే పెట్టారు. మరి మూవీలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మనకి ఎటువంటి సర్ప్రైజ్ ఇస్తుందో మనం అయితే మూవీలో చూసి తెలుసుకోవాలి. అలాగే ఈ మూవీలో ఇంకో క్యారెక్టర్ జగత్ బాబు గారిది అయితే, ఆయన అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది అయితే గుర్తుపట్టలేదు జగత్ బాబు అని చెప్పేసి. అండ్ ఆ తర్వాత మూవీ టీం నుండి ఒక మేక్ ఓవర్ వీడియో అయితే రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత మనకైతే అర్థమైంది ఈ మూవీలో జగత్ బాబు గారు కూడా యాక్ట్ చేస్తున్నారని చెప్పి. అండ్ ఆయన ప్లే చేసిన క్యారెక్టర్ పేరు అప్పల్ సూరి. అండ్ అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ జగత్ బాబు ఒక మంచి ఫ్రెండ్స్ లా కనిపిస్తారని చెప్పి బుచ్చిబాబు గారు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకుంటూ వచ్చారు. మరి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో. అండ్ అలాగే ఇంకో క్యారెక్టర్ మనకి శివరాజ్ కుమార్, కన్నడ యాక్టర్, ఆయన అయితే ఈ మూవీలో కుస్తీ గేమ్ కి కోచ్ అయితే కనిపిస్తారు. మరి ఆయన క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేశారు. అండ్ అలాగే ఆయనకి సంబంధించిన కొన్ని షార్ట్స్ కూడా మనకైతే ట్రైలర్లు అయితే కనిపించాయి. ఇలా ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉండబోతాయి. మరి ఈ మూవీ ఎలా ఉంటుంది, అసలు మూవీ కోసం మరి బాగా వెయిట్ చేస్తున్నాను. మరి ఈ మూవీ అయితే ఫైనల్ గా June 4th కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఇక చూసుకుంటే ఈ మూవీ మీద కొన్ని న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఈ మూవీ అంటే మొత్తం 3 hours 10 minutes గా ఉండబోతున్నట్టుగా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అండ్ మొదటి వరకు కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి ప్రొడ్యూసర్ మధ్య. అండ్ అలాగే ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు అవి కూడా సాల్వ్ అయిపోయినాయి. సో ఇక పెద్ద మూవీ రిలీజ్ కి అయితే ఎటువంటి అడ్డంకు లేదు. ఫైనల్ గా మూవీ అయితే June 4th కి రిలీజ్ అవుతుంది. June 3rd ప్రీమియర్స్ అయితే పడుతుంది. అండ్ మెయిన్ గా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు ఈ ట్రైలర్ తో. మరి మూవీ కోసం అయితే ఎంతమంది ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా మూవీ కోసం. నేనైతే మూవీకి పక్కా వెళ్తాను. అండ్ మూవీకి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయండి. అండ్ ఇక ఈ రియాక్షన్ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ట్రైలర్ చూసిన తర్వాత మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇటువంటి ట్రైలర్ రియాక్షన్ వీడియోస్ అండ్ అలాగే మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తా. జై హింద్.